అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకరణ్. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అనే ఆరోపణలతో పేర్ని నాని గారి ఫ్యామిలీ మెంబర్స్కి నోటీసులు ఇవ్వటం, వాళ్ళు బెయిల్కి అప్లై చేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్స్లో, టీవీ న్యూస్ ఛానల్స్లో పేర్ని నాని గారిని విమర్శించడం, కామెంట్స్ చేయటం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. వీటి గురించి మాట్లాడుకునే ముందు మనం రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, అధికార పార్టీ వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద, వాళ్ళ ప్రత్యర్థుల మీద మాత్రమే ఇలాంటి ఎంక్వైరీలు, నోటీసులు ఇస్తారా? ఒకవేళ అధికార పార్టీ మెంబర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కూడా సోదాలు చేస్తారా, నోటీసులు ఇస్తారా? ఇది ఒక పాయింట్. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, పేర్ని నాని గారే అన్నారు ఇంతకుముందు, కాకినాడ పోర్టులో స్టెల్లా, కెన్ స్టార్ అనే 2 షిప్లు ఉంటే అందులో ఒక షిప్నే సీఎస్డి షిప్ అన్నారు, ఇంకో షిప్ని వదిలేశారు. అలా ఎలా వదిలేస్తారు? చెక్ చేసినప్పుడు 2 షిప్పుల్ని చెక్ చేయాలి కదా, ఒక షిప్ని ఎందుకు వదిలేశారు అన్నట్టు చెప్తున్నారు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఓన్లీ ఆపోజిట్ పార్టీ వాళ్ళనే టార్గెట్ చేస్తారా? తప్పు ఎక్కడ జరిగినా, వాళ్ళ పార్టీ వాళ్ళ మెంబర్స్లో జరిగినా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారా? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ పేర్ని నాని గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుందాం, రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోయినాయి అనుకుందాం. అయినా సరే పేర్ని నాని గారిని అభిమానించే వాళ్ళు, వైసీపీ సపోర్టర్స్, వాళ్ళు తప్పు చేసినా మాకు అనవసరం, మేము వాళ్ళనే సపోర్ట్ చేస్తాం, పేర్ని నాని గారికి, వైసీపీ నాయకులకి వాళ్ళకే మేము ఓటేస్తాం అని గుడ్డిగా వాళ్ళ వైపే ఉంటారా? ఈ 2 విషయాలు చర్చించుకోవాలి. ఇది పక్కన పెడితే, పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి నా తల్లి గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ తప్పు జరగలేదు అన్నట్టు చెప్తున్నారు. కోర్టులు ఇలా ప్రమాణాలు నమ్మవు కదా, వాళ్ళు ప్రూఫ్లు, సాక్ష్యాధారాలు చూస్తారు. ఇప్పుడు 2019కి ముందు నా ఆస్తి వివరాలు ఇయ్యి, 2024 తర్వాత నా ఆస్తి వివరాలు ఇయ్యి, నేను ఏ తప్పు చేయలేదు, అలా సాక్ష్యాధారాలన్నీ కోర్టుకి సమర్పించి మీరు నిర్దోషి అని నిరూపించుకోవచ్చు కదా. ఇది ఒకటి. ఇంకో పాయింట్, ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే, తల్లి గారి మీద టేస్ట్ చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదంటే కోర్టు నమ్మవు కదా. ఇది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పారు, తప్పు జరిగింది, కొన్ని బస్తాలు అయితే తగ్గినాయి, దానికి నేను మనీ పే చేసేస్తున్నాను అన్నారు. అంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా, కానీ నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఒక గోడౌన్లో సరుకు తగ్గినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది కదా. ఇలా ఎందుకు జరిగిందో ఎంక్వైరీ చేద్దాం, దీనికి దోషులు ఎవరో నాకు తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగిందా, ఇవన్నీ ఎంక్వైరీ చేద్దామని మీరు పోలీసులు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి కదా. అలా పోలీసులకు సపోర్ట్ చేసి ఎంక్వైరీకి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీ నిర్దోషిత్వం నిరూపించుకోవచ్చు. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2014 నుండి 2019 వరకు ఇలా ఎలాంటి లావాదేవీలు జరిగినాయో అవి కూడా నాకేముంది ఇన్ఫర్మేషన్ అని అధికారులు అడుగుతున్నారు. అదే ప్రెస్ మీట్లో అడిగారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇది 2014 నుండి జరుగుతుంది, మీరు ఇప్పుడు పట్టుకున్నారేంటి, మరి అప్పటి నుండి కూడా ఎంక్వైరీ చేయండి అన్నట్టు ఉంది. నాకు అర్థమైంది అది. అంటే 2014 నుండి తప్పు జరుగుతుందా? అంటే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అందరినీ ఎంక్వైరీ చేయాలి, ఎవరు తప్పు ఎక్కడ చేశారో. ఇటు అప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ పార్టీ మెంబర్స్ మీద ఎంక్వైరీ చేయాలి కదా. అంటే మీరు అన్న మాటలను బట్టి అర్థమైంది ఏంటి, ఎప్పటి నుండో ఇది జరుగుతుంది, ఇప్పుడు మా మీద పడ్డారేంటి అన్నట్టు మాట్లాడారు. మాకు అర్థమైంది అది. అలాగే ప్రజలతో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ తప్పు బయటపడింది, సపోర్టర్స్ అందరూ వాళ్ళనే సపోర్ట్ చేసి, వాళ్ళు తప్పు చేసినా ఏం చేసినా మేము వాళ్ళనే సపోర్ట్ చేస్తామని ఉంటారా? లేదంటే టీడీపీ సపోర్టర్స్ కూడా, అంటే ఇది 2014 నుండి ఎప్పుడో జరుగుతుందా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలని టీడీపీ సపోర్టర్స్ కూడా కోరుకుంటారా? అంటే నేను అనేది ఏంటంటే, ప్రజలందరూ ఒకవైపు ఒక మాట మీద ఉండి, నాయకులందరినీ ఒకవైపు పెట్టి, తప్పు ఎక్కడ జరిగినా ఎంక్వైరీ చేయాల్సిందే. అది టీడీపీ అవని, వైసీపీ అవని, జనసేన అవని, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించండి. మాకు ఆ పార్టీ అని కానీ, ఆ పార్టీ అభ్యర్థులని కానీ మాకు ఎలాంటి ఇది లేదు, వాళ్ళు తప్పు చేస్తుంటే శిక్షించండి అని ప్రజలందరూ ఒకవైపు ఉండి ఒక మాట మీద ఉండే రోజు వస్తుందా? అలా ప్రజలందరూ ఆలోచించే రోజు వస్తుందా రాదా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.